నా కొడుకులకి ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి. వారం రోజుల నుంచి కష్టపడి టీవీ చూడుకోకుండా కష్టపడి చదివి రాసినందుకు గిఫ్ట్ పట్నాన దిల్ పసంద్. బాగా రాసినారు కదా ఈరోజు కూడా. ఎన్ని మార్కులు వస్తాయి? అన్నీ అవుట్ ఆఫ్. టీచర్లు ఇచ్చిన హోంవర్క్ని నా పిల్లలతో పాటు కూర్చొని వాళ్ళని ఎగ్జామ్కి ప్రిపేర్ చేసినందుకు చాక్లెట్ రొమాంటిక్ మేడం. చాక్లెట్ రొమాంటిక్ మేడం. నేను వచ్చి గుడ్లు తెచ్చుకున్నా. దోశ ఎత్తంది నా పిల్లమ్మ. దోశలేకి గుడ్డు దోశ చట్నీ. వావ్, దిస్ ఇస్ డిన్నర్. దిల్ పాస్ అంది. అమ్మకు కూడా తెచ్చిన. మళ్ళీ పిల్లలు తెచ్చి అమ్మ కాకుండా ఫీల్ అవుతుంది చిన్న పిల్లలు. మాది పిల్లలు వారంలో నుంచి టీవీ చూడలేదని ఒకటి యానిమేషన్ సినిమా డౌన్లోడ్ చేసిన. సూపర్ డైలాగ్ వచ్చింది, వినండి. నేను మీ అమ్మాయి ఇలా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నామో నీకు తెలుసా? మేము కళను పక్కన పెట్టి ఉన్నదానితో తృప్తిగా బతుకుతున్నాం. అంతేనా పోయి? సర్దుకుపోవడంలో ఉండే సంతోషం అదే చూడి. నేనేమో నా పిల్లలతో కలిసి టీవీ చూసుకుంటా నా ఫేవరెట్ ఎగ్ దోశ వేయించుకున్నాను. నా పిల్లం బలేస్తుంది. వావ్, ఇది అయిపోతానే మళ్ళీ అది సాలక ఒక పప్పుల పిండి దోశ వేయించుకుంటే పప్పుల పొడి దోశ. గుడ్ నైట్ అందరికీ.